ఆర్బిఎల్ మీడియాకి స్వాగతం. నేను అమల్రాజ్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీ అందరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. అదేంటంటారా? ఏదైతే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఫుట్పాత్ మీద చాలామంది కూడా మరి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళతో పాటు కూడా రెస్టారెంట్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్కి సంబంధించి కానీ వీటిలన్నిటి విషయాలు అయితే కొంత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కొన్ని నియమ నిబంధనలు అనేవి పెట్టడం అనేది మనందరికి తెలిసిన విషయమే. చాలా మంది కూడా ఈ జాగ్రత్తల విషయాల్లో జాగ్రత్త వహిస్తూనే ఉంటారు. అలాగే ఈరోజు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కెమికలైజ్డ్ ఫుడ్ తింటున్నారు, మీరు జంక్ ఫుడ్ తింటున్నారు, లేదా వేరే ఫుడ్ తింటున్నారు, ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు, ఇవన్నీ కూడా మీ యొక్క అనారోగ్యానికి కారణాలు అని చెప్పి ప్రతి డాక్టర్ కూడా చెప్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ప్రజలు మానవాళి ఏదైతే మానవాళి ఉందో ఈ యొక్క మానవాళి సరిగా జీవించాలి అంటే వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్ అంటే ఆహారం. ఈ ఆహారం త్రాగే నీరు దగ్గర నుంచి తినే వస్తువుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీరు వెజిటేబుల్సా, ఫ్రూట్సా, లేకపోతే ఫుడ్డా, ఫాస్ట్ ఫుడ్డా, జంక్ ఫుడ్డా, వేరే ఇతర టేస్టీ ఫుడ్డా, మీరు ఏదన్నా తినొచ్చు కాక, కానీ అందులో హానికారకమైనటువంటివి ఏమన్నా కలిసినాయా లేదా, లేకపోతే ఎందుకని ఈ యొక్క మనకింత టేస్ట్ వస్తూ ఉంది, అతిగా తింటూ ఉంటారు కొంత ఫుడ్, ఎందుకంటే వాళ్ళకి నచ్చుతూ ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో కొంత మేర ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కొంత రిడ్యూస్ చేయాలి. ఏ రిడ్యూస్ చేయాలి అంటే ఈ కల్తీ ఫుడ్ అనేది ఉండకూడదు. ఆయిల్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, ఎన్నిసార్లు ఆ ఆయిల్ని రిపీటెడ్గా వాడొచ్చా వాడకూడదా, అట్లాగే ఫుడ్ తయారు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ ఫుడ్కి సంబంధించినటువంటి ఈ మేకర్స్ ఉంటారు, ఎవరైతే మేక్ చేస్తూ ఉంటారో కుకింగ్ టైప్లో, ఎవరెవరైతే దాని హెల్పర్స్ ఉంటారో, అట్లాగే వడ్డించే వాళ్ళు ఉంటారో, వీళ్ళందరూ ఎంత కేరింగ్ తీసుకుంటారో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే కొంతమంది అయితే వడ్డించేటప్పుడు క్యాపులు పెట్టుకుని కొన్ని రెస్టారెంట్స్ లో మనం చూస్తూ ఉంటాం, చేతులకి గ్లౌజులు వేసుకుని. ఎందుకు అంత జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుందా అంటే మనిషి బ్రతుకుతున్నది ఆహారంతో. కాబట్టి మానవాళికి కావలసినటువంటి ముఖ్యమైన సమాచారం అందించే విషయంలో ప్రధానంగా ఒక డిపార్ట్మెంట్ ఉంది, అదే FSSAI, అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఏం చేస్తారంటే దేశవ్యాప్తంగా వాళ్ళ డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ ఉండవు, ఎందుకంటే అంత స్టాఫ్ని మెయింటైన్ చేసి అంత వెరీ ఎక్స్పెన్సివ్, అంత కేరింగ్ తీసుకోవడంలో. కాబట్టి ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని ఆథరైజ్డ్ సంబంధించినటువంటి ఈ కొన్ని సంస్థలు ఉంటాయి, ఆ సంస్థలకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ఒక టీం రెడీ చేసి వాళ్ళని ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ కంట్రోల్కి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ గురించి అవేర్నెస్ కల్పించి ఒక సర్టిఫికెట్ ఇవ్వండి, వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఏపీలో ఒక సంస్థ వర్క్ చేస్తూ ఉంది. ఆ సంస్థ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది చాలా అపోహలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తూ ఉన్నారు. ఏమన్నాయా అంటే అది కరెక్టే, ఆ సంస్థ ఖచ్చితంగా FSSAI నుంచి, అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే. కాకపోతే మీకు అనుకూలంగా ట్రైనింగ్ తీసుకోండి, ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది అవసరం, కానీ బలవంతం లేదు, ఖచ్చితంగా ట్రైనింగ్ అవసరం, సర్టిఫికేట్ కూడా అవసరం అని చెప్పి అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి. అసలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ ఫాస్ట్ ట్రాక్ మీరు వినే ఉంటారు, ప్రతి ఒక్క ఫుడ్ సంబంధించినటువంటి లేదా ఫ్రూట్స్కి సంబంధించినటువంటి ఈ హోటల్స్ కానీ లేకపోతే ఆ వ్యాపారుల దగ్గరికి కానీ వెళ్ళి ఈ ఫాస్ట్ ట్రాక్ తీసుకోండి, మీకు ఉపయోగం ఉంటుందని చెప్పి, ట్రైనింగ్ వల్ల మీకు కొంత ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పి ఆ యొక్క కంపెనీ ప్రతినిధులు చెప్పడం జరుగుతాం. అటువంటి కంపెనీస్ నంబర్ ఆఫ్ ఉంటాయి FSSAI దగ్గర. అటువంటి వాటిలో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి మెయిన్గా ఏపీలో కీ రోల్ పోషిస్తున్నటువంటి సంస్థ మీకు చూపిస్తాను. మీరు చూస్తున్నట్లుగా ఇవి లిస్ట్ అన్నమాట, ఇవన్నీ కూడా లిస్టు. ఎవరైతే ఏ కంపెనీ ఎక్కడి నుంచి ఎవరెవరు చేస్తారు, గుజరాత్ నుంచి, పంజాబ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఢిల్లీ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఈ విధంగా 1 to ఫర్ ఎగ్జాంపుల్ 5, 8 దాకా వస్తే ఇవన్నీ కూడా కంపెనీస్. 80 కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ, అంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి, సుమారు చాలా కంపెనీస్ ఉంటాయి ఆథరైజ్డ్ కంపెనీ. కానీ యాక్టివ్గా పనిచేసే కంపెనీలు కొన్ని ఉంటాయి, 1, 2, 3 అన్నది మనం వేళ్ళలో లెక్క పెట్టాం.
అందులో భాగంగానే ఇక్కడ మనం చూస్తున్నటువంటిది $82 కదా. అలాగా ఈ యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో మీకు చూపిస్తున్నాయి. ఇది నేను ఆన్లైన్ లో తీసి ఆ యొక్క డిపార్ట్మెంట్ లాగిన్ లోకి మనం వచ్చి చూస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. 82 చూడండి, ఇక్కడ ఇండియన్ ఫుడ్ సొల్యూషన్స్ అమీ పటేల్ నంబరు 9825305092 అమీ పటేల్ yahoo.com. ఇది అహ్మదాబాద్ సిటీ, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గుజరాత్ నుంచి ఈయన ఈ సంస్థ అంటే ఇండియన్ ఫుడ్ సొల్యూషన్స్ అనే సంస్థ ఈ యొక్క ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఫుడ్కి సంబంధించిన తినే ఆహారానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ లో ఉంటారో, వెజిటేబుల్స్ కాడి నుంచి, ఫ్రూట్స్ దగ్గర నుంచి, బేకరీస్ దగ్గర నుంచి, అట్లాగే ఈ యొక్క హోటల్స్, రెస్టారెంట్స్ అన్ని అసలు ఏదైనా తినే వస్తువు ఏదన్నా సరే వీళ్ళు యాక్టివ్గా ఏపీలో పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది లీగలా కాదా, చాలా మందికి అనుమానం ఇదే. లీగలా కాదా ఇప్పుడు మీకే అర్థమవుతుంది కదా. 82 నెంబర్ ఏదైతే ఆ FSSAI ప్రొవైడ్ చేసిన కంపెనీస్ ఆ యొక్క సంస్థల్లో 82 నెంబర్ మీరు చూసుకున్నట్లయితే ఇండియన్ ఫుడ్ సొల్యూషన్స్ ఈ ప్రతినిధులే వస్తారు. వాళ్ళ ఐడి కార్డు కూడా ఇండియన్ ఫుడ్ సొల్యూషన్స్ సంబంధించినటువంటి ఐడి కార్డు తీసుకొని వచ్చి మీకు చూపించినట్లయితే మీరు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ట్రైనింగ్ పొందే అవకాశం ఉంది. ట్రైనింగ్ తీసుకోండి. ఆ ఫాస్ట్ ట్యాగ్ కూడా ఉండటం వలన అది మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.